ఆర్ఎస్ అగర్వాల్లోని డెసిమల్ ప్రాబ్లమ్స్. సో మల్టిప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ 2.61 × 1.3 ఈ రెండు నెంబర్లను మల్టిప్లికేషన్ చేసడం అందరికీ తెలుసు. కాకపోతే పాయింట్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది చాలా పెద్ద ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, చాలామందికి తెలియదు. సో ఈజీ మెథడ్లో మేము సాల్వ్ చేస్తాం చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ పాయింట్లను అసలు పట్టించుకోకుండా క్యాజువల్గా మనం ఏ విధంగా చేస్తామో 261 × 13 ఆ విధంగా చేసేయండి. సో 3 1 = 3, 3 6 = 18, 1 క్యారీ, 3 2 = 6, 6 + 1 7. సో 1 1 = 1, 1 6 = 6, 1 2 = 2. సో ఇప్పుడు 9 నెక్స్ట్ ఇక్కడ 13 కాబట్టి 1 క్యారీ. సో 2 + 1 3. సో ఇప్పుడు పాయింట్ ఏ విధంగా పెట్టాలి అని అంటే కనుక ఫస్ట్ ఉన్న నెంబర్కి ఎన్ని ప్లేస్లు ఉన్నాయి డెసిమల్ తర్వాత తీసుకోవాలి. 2 ఉన్నాయి, 1 2. సెకండ్ ఉన్న నెంబర్కి ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. వీటిని ప్లస్ చేస్తే మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ నెంబరే వాల్యూస్ 1 2 3. ఇక్కడ బిఫోర్ తీసుకుంటే ఈ కౌంట్ చేసుకోండి 1 2 3. సో మన ఆన్సర్ ఏంటిది ఇప్పుడు 3.393. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఈ పాయింట్ను పట్టించుకోకుండా డైరెక్ట్ సాధారణంగా మనం చేసేటువంటి మల్టిప్లికేషన్ లెక్కనే చేసేయండి. 14 4 3 = 12, 4 9 = 36, 36 + 1 37. నెక్స్ట్ 4 6 = 24, 24 + 3 27. నెక్స్ట్ 4 1 = 4, 4 + 2 6, 4 2 = 8. నెక్స్ట్ 1 3 = 3, 1 9 = 9, 1 6 = 6, 1 1 = 1, 1 2 = 2. సో యాడ్ చేయండి 10. సో ఇక్కడ 17, 6 + 6 12, 12 + 1 13. నెక్స్ట్ 8 + 1 9, 9 + 1 10, 1 క్యారీ. సో ఇక్కడ 3. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4 అంటే 4 ప్లేస్లు, ఇక్కడ 4. సెకండ్ నెంబర్కి 1. సో ఇవి కంప్లీట్గా కౌంట్ చేస్తే 5 వచ్చింది. సో ఇక్కడ 1 2 3 4 5. ఇప్పుడు ఏమవుతుంది 3.03702 మన ఆన్సర్. సో ఈ కాన్సెప్ట్ ఇట్లా నచ్చినట్లయితే మీకు కూడా చేయాలనిపిస్తే కనుక కింది థర్డ్ ప్రాబ్లం ఉన్నది కదా, ఈ కామెంట్ బాక్స్లో దీని యొక్క ఆన్సర్ పెట్టగలరని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.